ఏం చేస్తానమ్మా? ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నా నాన్న. చూపి అంది. సాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు, జాజికాయ, వేలకలు, లవంగాలు, బిర్యానీ ఆకు. ఇది వచ్చేసి కస్తూరి మెంతి. ఇవి తర్వాత వేస్తాము. ఇవి జీలకర్ర, నల్ల జీలకర్ర కొద్దిగా వేసాం. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం. ఒక పెద్ద ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి వేయాలి. బిర్యానీలోకి ఇంగ్రీడియంట్స్ ఏవే వాడతారో చూద్దాం. దాల్చిన చెక్క అవన్నీ వేసాం కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. ఎందుకంటే 2 కేజీలు చికెను, 1.5 కేజీ బియ్యం కాబట్టి కొద్దిగా అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అవన్నీ బాగా మగ్గాయి. ఇది కొద్దిగా మగ్గాక టమాటాలు వేద్దాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు పెద్దగా చేసుకోవాలి. టమాటాలు ఒక 3, కొద్దిగా లావు ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గాక ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇదండి రాతి పువ్వు. ఇది వచ్చేసి కస్తూరి మెంతి. ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా మన టేస్టింగ్ సాల్ట్ సరిపోయినంత. మొత్తం కలిపేసి కారం, ఉప్పు దానికంతా బాగా పట్టాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. పోతే ఏం కనపడుతుంది నీకు? మూడేసాము. ఇప్పుడు బాగా మగ్గిపోయింది అన్నమాట. దీనిలో నీళ్లు వేయలేదు. ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఒక నిమ్మకాయ అద్దం ముక్క తీసుకొని పిండేయాలన్నమాట. తీసేసాక ఒక్కసారి కలుపుదాం. కలిపాక మనం ఎసురు పోసుకుంటాం అన్నమాట. ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోస్తాం అన్నమాట. మంచి బియ్యం కాబట్టి ఏం ఎంత వరకు వచ్చిందమ్మా? అయిపోయిందన్నా. ఇటు పెట్టుమా. ఎంత బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్ గా. ఇంకొంత పెట్టుమా. చాలు. చూడండి, ఇది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఇది వచ్చేసి కాదండి, పెరుగు పచ్చడి, చికెన్ పకోడా, నిమ్మకాయ బద్ద, ఉల్లిపాయ. తిని నాకు టేస్ట్ ఎట్టుందో చెప్పదు. బిర్యానీ ఫ్రెండ్స్, వాసన చూస్తేనే గుమ్మగుమ్మలాడుతుంది. బాగుంది ఫ్రెండ్స్, సూపర్. ముక్క మీద ఫ్రెండ్స్ చికెన్ పకోడా చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని మీద నిమ్మకాయ పెట్టుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్.